హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th మ్యాథ్స్లో భాగంగా ఇప్పటి వరకు రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, స్టాటిస్టిక్స్ అనే చాప్టర్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో మనం 4th చాప్టర్ అయిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లోని కొంత భాగాన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు వాట్ ఈజ్ మెంట్ బై పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, వాట్ ఈస్ ఇట్స్ యూజెస్, అంటే ఈ చాప్టర్ యొక్క యూజెస్ ఏంటో ముందు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, మనం దీన్ని కొంచెం పార్ట్స్ కింద డివైడ్ చేసినట్లయితే ఇందులో ఉన్న వర్డ్స్ గురించి ఒకసారి మనం అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనకి వేరియబుల్, ఈ వర్డ్ మనం ఆల్జీబ్రాని ఎప్పుడైతే నేర్చుకోవడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కూడా మనకి ఈ వేరియబుల్ అనే వర్డ్ పరిచయమే కదా. అసలు వేరియబుల్ అంటే ఏంటి? దీన్నే మనం అన్నౌన్ క్వాంటిటీస్ అంటూ ఉంటాం. దీని డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే, ఏ వేరియబుల్ ఈజ్ ఏ లెటర్ ఆర్ సింబల్ వీ డోంట్ నో ఎట్. అంటే మనం వేరియబుల్ అనేది మనం లెటర్స్గా ఉపయోగిస్తాం, అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉన్న లెటర్స్ని అయినా ఉపయోగిస్తాం, లేకపోతే కొన్ని సింబల్స్ అంటే గ్రీకు ఆల్ఫాబెట్స్లోని సింబల్స్ని అయినా ఉపయోగిస్తూ ఉంటాం. వీటి యొక్క వాల్యూ మనకి ఎప్పటికీ తెలియదు అనమాట, అంటే ప్రస్తుతానికి తెలియదు. అంటే ప్రాబ్లం స్టార్టింగ్లో దేని యొక్క వాల్యూ అయితే మనకి తెలియదు, అంటే ఏది అయితే మనకి అన్నౌన్ క్వాంటిటీనో దాన్ని మనం వేరియబుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 వేరియబుల్స్ అంటే 2 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లేకపోతే 2 సింబల్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈక్వేషన్, మనకి ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఈక్వాలిటీ సింబల్ ఉన్నట్లయితే, దీన్ని ఈక్వాలిటీ సింబల్ అంటాం కదా, ఇది ఉన్నట్లయితే దట్ ఈజ్ కాల్డ్ ఈక్వేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ మనకి లీనియర్ ఈక్వేషన్. ఈ లీనియర్ అనే పదాన్ని మనం పాలినామియల్స్ చాప్టర్లో ఒకసారి డిస్కస్ చేసి ఉన్నాం. మనం అక్కడ పాలినామియల్స్ని డిగ్రీస్ బేస్ చేసుకుని, అంటే డిగ్రీస్ ఆధారంగా, అంటే పాలినామియల్ యొక్క డిగ్రీని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్లో క్లాసిఫై చేయడం జరిగిందనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ 0 అయితే కాన్స్టెంట్ పాలినామియల్ అని, అట్లాగే 1 అయితే లీనియర్ పాలినామియల్ అని, అట్లాగే 2 అయినట్లయితే క్వాడ్రేటిక్ పాలినామియల్ అని, అట్లాగే 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్గా క్లాసిఫై చేయడం జరిగింది అకార్డింగ్ టు డిగ్రీ. ఇక్కడ మనం అంటే ఏ పాలినామియల్ యొక్క డిగ్రీ 1 అయితే దట్ ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. ఓకే, ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలినామియల్కి ఎగ్జాంపుల్కి ఏం చెప్పుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 ఉంది, ఇది ఒక పాలినామియల్. ఓకే, అసలు పాలినామియల్ అంటే ఏంటి? వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి, అట్లాంటి వాటిని మనం పాలినామియల్స్గా చెప్పుకుంటాం కదా. ఇప్పుడు డిగ్రీ, ఇందులో మనకు వేరియబుల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దీని యొక్క పవర్ ఎంత ఉందంటే ఏమీ లేదంటే 1 అన్నట్లు కదా, అంటే దీని డిగ్రీ ఎంత అవుతుంది అనమాట? 1 అవుతుంది. కాబట్టి దీన్ని మనం లీనియర్ పాలినామియల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈక్వల్ టు సమ్ 7 అనే నెంబరు లేకపోతే 0 అనే నెంబర్, ఏదైనా ఒక నెంబర్ని కానీ 0 కానీ ఉంచామనుకోండి, లేకపోతే వేరే వేరియబుల్తో ఉన్న టర్మ్ కానీ ఉంచామనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది అనమాట? ఈక్వేషన్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇందులో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఒకే ఒక వేరియబుల్ ఉంది. ఇంకొక లీనియర్ పాలినామియల్కి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ x + y, ఇది కూడా ఒక పాలినామియలే. దీని యొక్క డిగ్రీ ఎంతంటే ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, x, y అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ రెండింటి యొక్క డిగ్రీ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. హైయెస్ట్ పవర్ ఏది ఉంటే దాన్ని డిగ్రీగా చెప్పుకున్నాం పాలినామియల్ యొక్క డిగ్రీగా. ఓకే, కాబట్టి దీని డిగ్రీ కూడా మనకి ఎంత అవుతుంది? 1 అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకి లీనియర్ పాలినామియల్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈక్వాలిటీ సింబల్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏ 5 10 రాసామనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇదొక లీనియర్ ఈక్వేషను, ఇదొక లీనియర్ ఈక్వేషన్. మరి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇందులో మనకి ఒకే ఒక వేరియబుల్ ఉంది, ఇందులో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయన్నమాట. అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్స్ గురించి 8th క్లాస్లోనే 2nd చాప్టర్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. చాలా లీనియర్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయడం కూడా జరిగిందనమాట. అసలు
లీనియర్ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఏంటి, అసలు వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ అంటే ఒక ఈక్వేషన్కి సొల్యూషన్ అని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లీనియర్ ఈక్వేషన్ తీసుకుందాం 2x + 3 = 7. మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ని సింపుల్ ఈక్వేషన్ అని కూడా అంటూ ఉంటాం. ఓకే, ఇదొక సింపుల్ ఈక్వేషన్ ఆర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. అసలు దీని సొల్యూషన్ ఏంటి, అసలు సొల్యూషన్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక ఈక్వేషన్లో వేరియబుల్ ప్లేస్లో సమ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS RHS ఈక్వల్ అయినట్లయితే దట్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. అంటే మనం వేరియబుల్ ప్లేస్లో ఏ వాల్యూని అయితే సబ్స్టిట్యూట్ చేసామో, ఏ నెంబర్ని అయితే సబ్స్టిట్యూట్ చేసామో దట్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. దాన్ని మనం సొల్యూషన్ అంటాం అనమాట. ఇక్కడ మనకి దీన్ని ఏమంటాం అంటే ఈక్వాలిటీ సింబల్కి మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని LHS అంటాం, అలాగే రైట్ సైడ్ ఉన్నదాన్ని మనం ఏమంటాం RHS అంటాం. అంటే ఇక్కడ వేరియబుల్ ఏంటి ఎక్స్ కదా, ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి LHS RHS ఈక్వల్ అవుతాయి. ఆల్రెడీ మనకి RHSలో 7 ఉంది, మనకి LHSలో ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ రాస్తే 7 అవుతుందో చూద్దాం. మనం ఒకవేళ మనం ఈ ఎక్స్ ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 2s are 4 + 3, 4 + 3 ఎంత అవుతుంది 7 అవుతుంది. అంటే RHS వాల్యూ కూడా మనకి ఎంత అయింది 7 అయింది. కాబట్టి ఇక్కడ LHS RHSలు సమానం అవ్వాయి. కాబట్టి హియర్ x = 2 అంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూస్ని రాసాం 2ని రాసాం. కాబట్టి x = 2 అనేది ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది అనమాట. అయితే ఒక ఈక్వేషన్కి అసలు ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం. మనం ఇదే ఈక్వేషన్లో ఈ వేరియబుల్ ఎక్స్ ప్లేస్లో మరేదైనా నెంబర్ని అంటే 2 కాకుండా మరేదైనా నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అంటే ప్రతిక్షేపించినప్పుడు మరలా 7 అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే RHSలో ఆల్రెడీ 7 ఉంది కదా, ఉందా అంటే ఇంకే నెంబర్ని రాసినా మనకి ఈ LHS వాల్యూ 7 అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయన్నమాట, ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్ అంటే సింపుల్ ఈక్వేషన్కి మనకి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుందని అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ x + y = 10 తీసుకున్నాం. ఇందులో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే మనం 2 వేరియబుల్స్ ప్లేస్లో 2 వాల్యూస్ రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే మనం ఎక్స్ ప్లేస్లోని వై ప్లేస్లోని ఏ వాల్యూస్ అయినా రాసినప్పుడు LHS RHS ఈక్వల్ అవుతాయా? ఆల్రెడీ మనకి RHSలో 10 ఉంది కదా, అంటే LHSలో కూడా మనకి 10 అయ్యే అవకాశం ఉందా? అంటే ఎక్స్ని వైని ఏవైనా నెంబర్తో రీప్లేస్ చేసినప్పుడు అంటే ఒకే నెంబర్ కాదు వేరు వేరు నెంబర్స్ అయ్యి ఉండొచ్చు అనమాట. ఓకే, ఒకసారి నేను చూస్తున్నాను. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 రాసాం, ఇక్కడ 7 రాసాం. 3 + 7 10 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ LHS = RHS అవ్వాయి. ఇక్కడ మనకి x = 3 అండ్ y = 7 అనేది దీనికి సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ వచ్చాయి. దీన్నే మనం సాధారణంగా ఆర్డర్డ్ పెయిర్లో రాస్తాం. అంటే 3, 7 అంటే ఫస్ట్ కోఆర్డినేట్ ఏమో ఎక్స్ వాల్యూని, సెకండ్ కోఆర్డినేట్ ఏమో y వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 3, 7 అనేది దీనికి ఒక సొల్యూషన్ అవుతుంది అనమాట. ఇంకా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎక్స్ ప్లేస్లోని వై ప్లేస్లోని వేరే నెంబర్స్ అంటే 3, 7 కాకుండా వేరే నెంబర్స్ ఏమైనా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS RHS ఈక్వల్ అవడానికి ఛాన్స్ ఉందా అంటే ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ వీటినే మనం ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి, అప్పుడు కూడా 10 అవుతుంది కదా. అంటే ఎక్స్ ప్లేస్లో 7 వై ప్లేస్లో 3 రాసాం అనుకోండి, అప్పుడు కూడా 10 అవుతుంది. కాబట్టి ఈ 7, 3 అనేది కూడా మనకి ఈ లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుంది. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ x = 1 y = 9 రాసాం, అప్పుడు కూడా మనకి LHS RHS ఈక్వల్ అవుతున్నాయి కదా. 1 + 9 10 అవుతుంది, 10 = 10. కాబట్టి ఇది కూడా అంటే 1, 9 కూడా మనకి ఈ లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి మనకి ఎన్ని సొల్యూషన్స్ అయినా రాయొచ్చు. అంటే ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. అంటే ఇక్కడ ఈ రెండింటిని మనకి 1 మార్క్ క్వశ్చన్లో కానీ హాఫ్ మార్క్ క్వశ్చన్లో కానీ అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే
లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ హ్యాజ్ డాష్ సొల్యూషన్స్ అంటే ఓన్లీ వన్ సొల్యూషన్. అలాగే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ హ్యాజ్ మెనీ సొల్యూషన్స్. ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒకే వేరియబుల్ ఉంటే లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ అన్నాం, టూ వేరియబుల్స్ ఉంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అన్నాం. ఇక్కడ పెయిర్ అంటే ఏంటి? ఒక జత. అంటే ఇక్కడ మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ని ఒక జత తీసుకున్నట్లయితే, రెండు వేరు ఈక్వేషన్స్ తీసుకున్నట్లయితే రెండు కూడా మనకి టూ వేరియబుల్స్ ఉన్న లీనియర్ ఈక్వేషన్స్ అయి ఉండాలన్నమాట. అట్లాంటి దాన్ని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y = 10. ఇదొక లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కదా. మరొకటి తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 3x - y = 7. ఇది కూడా మరొక లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కదా. అంటే ఇక్కడ మనం ఒక పెయిర్ తీసుకున్నాం, ఒక జత తీసుకున్నాం కాబట్టి ఇవే మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. వాటిని మనం సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అని కూడా అంటూ ఉంటాం. ఇవి ఏ సందర్భంలో మనకి ఉపయోగపడతాయి? ఓకే, సిరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ గర్ల్ సిరి అనే అమ్మాయి షాప్కి వెళ్ళి మనకి 3 బుక్స్ అట్లాగే 2 పెన్స్ పర్చేస్ చేసి ఒక 80 రూపీస్ మనకి పే చేసింది. షాప్ కీపర్కి 80 రూపీస్ పే చేసింది అనుకుందాం. అట్లాగే వాళ్ళ ఫ్రెండ్ లక్ష్మి అదే షాప్కి వెళ్ళి సేమ్ టైప్ ఆఫ్ బుక్స్, సేమ్ టైప్ ఆఫ్ పెన్స్ తీసుకుంది. ఓకే, ఏంటంటే 4 బుక్స్ అట్లాగే 3 పెన్స్ తీసుకుని 110 రూపీస్ పే చేసింది. ఇప్పుడు మిమ్మల్ని ఒక్కొక్క బుక్ కాస్ట్ ఎంత, లేకపోతే ఒక్కొక్క పెన్ కాస్ట్ ఎంత అని వెంటనే చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. అంటే మనకి ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పగలగాలి అంటే ఈ రెండు ఈక్వేషన్స్ కూడా సేమ్ వేరియబుల్స్ కలిగి ఉన్నాయి కదా. ఇక్కడ మనకి బుక్కు, ఇక్కడ పెన్ను, ఇక్కడ పెన్ను, అంటే ఒకే వేరియబుల్స్ని కలిగి ఉన్నాయి. ఇట్లాంటి ఈక్వేషన్ని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అంటాం. వాటిని సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అంటాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 5y = 10, 3p - 7q = 3. ఇప్పుడు ఈ రెండింటిని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అనవచ్చా అంటే అనలేము. ఎందుకని? ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అవుతుంది, అట్లాగే ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అవుతుంది. కానీ ఆ రెండిట్లో ఉన్న వేరియబుల్స్ మాత్రం సేమ్ కాదు. ఇక్కడేమో xy అనేవి వేరియబుల్స్ అయినట్లయితే ఇక్కడ మనకి pqలు అనేవి వేరియబుల్స్ కాబట్టి డిఫరెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిరి బుక్స్ పెన్స్ కొన్నది, కానీ లక్ష్మి ఏదో పెన్స్ పెన్సిల్స్ కొన్నదనుకోండి, అవి రెండు సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అవుతాయా, లేకపోతే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ టూ వేరియబుల్స్ అవుతాయి అంటే అవు. అంటే ఇక్కడ రెండు మనకి పెయిర్ అవ్వాలంటే వాటిలో ఉండే వేరియబుల్స్ సేమ్ అయ్యి ఉండాలన్నమాట. అంటే రెండు వేరియబుల్స్ ఉంటాయి, ఆ రెండు వేరియబుల్స్ రెండు ఈక్వేషన్లోని సేమ్ అయ్యి ఉండాలి. అప్పుడే వాటిని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి సిరి 3 బుక్స్ 2 పెన్స్ పర్చేస్ చేసి 80 రూపీస్ పే చేసింది. అలాగే లక్ష్మి 4 బుక్స్ 3 పెన్స్ పర్చేస్ చేసి 110 రూపీస్ పే చేసింది. అయితే ఇక్కడ మనకి వేరియబుల్స్ ఏంటి, వేటి వాల్యూస్ తెలియవు మనకి. అంటే బుక్ వాల్యూ అంటే కాస్ట్ ఆఫ్ ద బుక్ తెలియదు, అట్లాగే కాస్ట్ ఆఫ్ ద పెన్ తెలియదు. కాబట్టి అంటే వాటి యొక్క క్వాంటిటీ తెలుసు. ఇక్కడేమో 3 బుక్స్, ఇక్కడేమో 2 పెన్స్, ఇక్కడ 4 బుక్స్, ఇక్కడ 3 పెన్స్. అయితే మనకి కాస్ట్ ఆఫ్ ద బుక్ అండ్ కాస్ట్ ఆఫ్ ద పెన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. అంటే వాటి విలువ మనకి ఇంకా తెలియదు కాబట్టి అవి వేరియబుల్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాస్ట్ ఆఫ్ బుక్ని ఎక్స్ అని, అలాగే కాస్ట్ ఆఫ్ పెన్ని వై అని అనుకున్నట్లయితే ఈ ఈక్వేషన్ ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు? మనకి ఒక బుక్ కాస్ట్ ఎక్స్ అనుకున్నాం, అప్పుడు 3 బుక్స్ కాస్ట్ ఏమవుతుంది? 3x అవుతుంది. ప్లస్ ఒక పెన్ కాస్ట్ y రూపీస్, అప్పుడు 2 పెన్స్ కాస్ట్ ఎంత అవుతుందంటే 2y అవుతుంది. అంటే 3x + 2y = 80 రూపీస్ అవుతుంది.
అట్లాగే ఇక్కడ బుక్ కాస్ట్ ఎక్స్ కాబట్టి 4 బుక్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 4x అవుతుంది. అట్లాగే పెన్ కాస్ట్ y కాబట్టి 3 పెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 3y అవుతుంది, ఈక్వల్ టు 110 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఇవి రెండు కూడా మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతాయి. అయితే మనకి దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉండాలంటే, యూనిక్ సొల్యూషన్ ఉండాలంటే మనకి ఏమవ్వాలంటే ఈ రెండు కూడా ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ అవ్వాలి. అసలు ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈక్వేషన్ రాశాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏమో 3x ప్లస్ 2y ఈక్వల్ టు 80. సెకండ్ ఈక్వేషన్ 6x ప్లస్ 4y ఈక్వల్ టు 160 అని రాశాను. ఇవి రెండు కూడా మనకి ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ కాదు. ఎందుకు కాదు అంటే ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ రెండు ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే ప్రతి టర్మ్ని మనం అంటే x యొక్క కోఎఫిషియెంట్ని y యొక్క కోఎఫిషియెంట్ని మనం 80ని డబుల్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది. అంటే ఇది మరొక కొత్త ఈక్వేషన్ కాదు, దీని నుంచి మాత్రమే ఇది రాబట్టాం. అంటే ఈ త్రో అవుట్గా ఈ ఈక్వేషన్ మనం 2తో మల్టిప్లై చేసినట్లయితే మనకి ఏమవుతుంది? 3 2s are 6x, 2 2s are 4y, 8 2s are 16, 160 అయింది. కాబట్టి ఇవి రెండు కూడా మనకి డిపెండెంట్, అంటే ఒక ఈక్వేషన్ నుంచి మరొక ఈక్వేషన్ డిరైవ్ అయ్యిందనమాట. కానీ ఈ ఈక్వేషన్స్ అలా లేవు. అలా మనం డిపెండెంట్ ఇండిపెండెంట్ అని ఎలా చెప్పగలుగుతామంటే ఈ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియెంట్స్కి ఉండే రేషియో ఈక్వల్గా ఉంటే అవి డిపెండెంట్ ఈక్వేషన్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ 3/6 అంటే 1/2 వస్తుంది, ఇక్కడ 2/4 అన్నా కూడా 1/2 వస్తుంది. అప్పుడు ఇవి డిపెండెంట్ ఈక్వేషన్స్ అవుతాయి అన్నమాట. మనకి ఒకే ఒక సొల్యూషన్ ఉండాలంటే, అంటే ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఎవ్వరు సాల్వ్ చేసినా ఒకే ఆన్సర్స్ రావాలంటే, ఎక్స్ వాల్యూలు వై వాల్యూలు సేమ్ రావాలంటే అవి రెండు కూడా మనకి ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ అయ్యి ఉండాలి అన్నమాట. ఓకే, ఇట్లాంటి ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి మనం మోడల్ మెథడ్ని ఒకటి ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఇందులో మనకి రెక్టాంగిల్స్ కానీ లేకపోతే పోర్షన్ ఆఫ్ రెక్టాంగిల్స్ కానీ ఉపయోగిస్తూ ఉంటాం. ఒకసారి ఈ సొల్యూషన్ ఎలా రాబట్టాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కానీ ఇది ఎగ్జామ్లో మనకి మోడల్ మెథడ్లో ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ సాల్వ్ చేయమని ఎక్కడ అడిగే అవకాశం లేదు. మనకి వీటి యొక్క సొల్యూషన్ అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ 3 బుక్స్ ప్లస్ 2 పెన్స్ మనకి పే చేసి తీసుకుని సిరి మనకి 80 రూపీస్ పే చేసింది. దీన్ని రెక్టాంగిల్స్లో రిప్రజెంట్ చేద్దాం. అంటే 3 రెక్టాంగిల్స్ తీసుకుందాం. ఇవేంటంటే మనకి బుక్స్ 3 బుక్స్, అట్లాగే మనకి 2 పెన్స్, టోటల్ ఎంత పే చేసింది సిరి? 80 రూపీస్ పే చేసింది. ఓకే, మనకి నెక్స్ట్ లక్ష్మి గురించి మాట్లాడుకుందాం. లక్ష్మి ఏం చేసింది? 4 బుక్స్ తీసుకుంది. అలాగే పెన్స్ ఏం తీసుకుంది? 3 పెన్స్ తీసుకుంది. ఫోర్ అండ్ 3 ఎంత పే చేసిందంటే 110 రూపీస్ పే చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఈ మోడల్ మెథడ్లో ఏం చేస్తాము అంటే ఏదో ఒక నెంబర్ని ఈక్వల్ చేస్తాం. అంటే ఇక్కడ మనం పెన్స్నైనా ఈక్వల్ చేయాలి, అలాగే బుక్స్నైనా ఈక్వల్ చేయాలి. మనం అలా చేయాలి అంటే మనం ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషనే అనుకుందాం. ఈ రెండింటిని మనం 3తో మల్టిప్లై చేసి, అలాగే దీన్ని 2తో మల్టిప్లై చేసినట్లయితే ఇదేమవుతుంది? 9 అవుతుంది. 3 2s are 6 అవుతుంది. ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇక్కడేమో మనకి 6 అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం? 3తో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం? 2తో మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఎంత అయింది? 3 8s are 240 రూపీస్ అయింది. ఇది ఎంత అయింది మనకి? 220 రూపీస్ అయింది. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. అంటే మనం ఏం చేసాం? డిపెండెంట్ ఈక్వేషన్ తయారు చేసాం. ఇంకొకటి దీనికి డిపెండెంట్ ఈక్వేషన్ ఒకటి తయారు చేసాం, దీనికి డిపెండెంట్ ఈక్వేషన్ ఇంకొకటి తయారు చేసాం. కానీ ఇవి రెండు మాత్రం ఇండిపెండెంట్ ఈక్వేషన్సే. ఒకసారి మనం ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే ఇక్కడ 9 బుక్స్ 6 పెన్స్, అలాగే
8 బుక్స్ 6 పెన్స్. ఇద్దరూ కూడా నెంబర్ ఆఫ్ పెన్స్ ఈక్వల్గా తీసుకున్నారు. తిను 6 పెన్స్ తీసుకుంది అనుకుందాం, తిను 6 పెన్స్ తీసుకుంది. కానీ ఇక్కడ 9 బుక్స్ 8 బుక్స్ అంటే ఒక బుక్ ఎక్స్ట్రా తీసుకుని ఎంత ఎక్స్ట్రా పే చేసింది ఈ 240కి 220కి డిఫరెన్స్ ఎంత? 20 రూపీస్ కదా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒక బుక్ కాస్ట్ 20 రూపీస్ అని అర్థమవుతుంది కదా. కాబట్టి కాస్ట్ ఆఫ్ బుక్ ఈక్వల్ టు ₹20 అవుతుంది. ఇలా చేయడం వల్ల మనం ఒక వేరియబుల్ యొక్క వాల్యూని రాబట్టగలిగాం. మనకి ఒక వేరియబుల్ యొక్క వాల్యూ తెలిసినట్లయితే ఆటోమేటిక్గా రెండొక వేరియబుల్ యొక్క వాల్యూ చాలా ఈజీగా రాబట్టవచ్చు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ బుక్, ఈచ్ బుక్ ఎంత అయింది? 20 రూపీస్ అయింది. ఓకే, ఫస్ట్ డే తీసుకున్నాం. ఈమె 3 బుక్స్ సిరి అండ్ 2 పెన్స్ పర్చేస్ చేసి మనకి 80 రూపీస్ పే చేసింది కదా. మనకి బుక్ కాస్ట్ వచ్చేసింది. అంటే బుక్ ప్లేస్లో మనం ఎంత రాయొచ్చు? 20 రూపీస్ రాసేసేయచ్చు. మరి 3 బుక్స్కి ఎంత అవుతుంది? ఒక్కొక్క బుక్ 20 రూపీస్ అయితే 3 బుక్స్ ఎంత అవుతుంది? 60 రూపీస్ అవుతుంది. ప్లస్ 2 పెన్స్ ఈక్వల్ టు 80 రూపీస్. ఇప్పుడు మనం ఈ 80లోంచి 60 మైనస్ చేస్తే 2 పెన్స్ కాస్ట్ వస్తుంది కదా. అంటే 2 పెన్స్ కాస్ట్ 80 మైనస్ 60 ఈక్వల్ టు 20. 2 పెన్స్ కాస్ట్ 20 అయితే 1 పెన్ కాస్ట్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇట్లా మనం మోడల్ మెథడ్లో ఏదో ఒక క్వాంటిటీని ఈక్వల్ చేయడం ద్వారా మనం వేరియబుల్ యొక్క వాల్యూని రాబట్టవచ్చు అనమాట. దీన్నే మనం తర్వాత ఎలిమినేషన్ మెథడ్గా నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని పేజ్ నెంబర్ 75లో ఉన్న ట్రై దిస్లో సమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? డిగ్రీ 1 అవ్వాలి. అంటే వేరియబుల్ ఎక్కడున్నా సరే దాని యొక్క పవర్ 1 ఉండాలి. అట్లాంటి దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్గా చెప్పుకుంటాం. ఒకసారి క్రింది వాటిలో ఏది మనకి లీనియర్ ఈక్వేషన్ కాదో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్, ఇందులో మనకి వేరియబుల్స్ 2 ఉన్నాయి, రెండిటికి పవర్ 1 ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. అలాగే సెకండ్లో కూడా మనకి వేరియబుల్స్ 2 ఉన్నప్పటికీ పవర్స్ 1 ఉంది కాబట్టి మనకి ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ అనే వేరియబుల్ ఒకటి, వై అనే వేరియబుల్ ఒకటి ఉన్నాయి. ఎక్స్ యొక్క పవర్ 1 కానీ వై యొక్క పవర్ 2 కాబట్టి ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ కాదు. అలాగే ఫోర్త్లో కూడా డిగ్రీ 1 అయింది కాబట్టి అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అనమాట? సి అవుతుంది. అంటే ఇది మాత్రమే లీనియర్ ఈక్వేషన్ కాదు, మిగిలిన 3 కూడా లీనియర్ ఈక్వేషన్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. అంటే మనం ఫస్ట్ అది లీనియర్ ఈక్వేషన్ అవ్వాలి, అందులో మనకి ఒకే ఒక వేరియబుల్ ఉండాలి. ఓకే, చూద్దాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇది ఫస్ట్ మనకి లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. అంటే పవర్ 1 ఉంది, ఇక్కడ వేరియబుల్ యొక్క పవర్ 1, ఇక్కడ వేరియబుల్ యొక్క పవర్ 1, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చూద్దాం. మనకి ఇందులో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కాదు. అట్లాగే ఇక్కడ మనకి ఒకే వేరియబుల్ ఉంది, అంటే టీ అనే వేరియబుల్ ఉంది, అది 2 ప్లేసెస్లో ఉంది. కానీ దాన్ని మనం ఒకటిగానే కౌంట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఒకే ఒక ఆల్ఫాబెట్ ఉంది, టీ అనే ఆల్ఫాబెట్ మాత్రమే, కాబట్టి దాన్ని ఒకటిగానే కౌంట్ చేయాలి. కాబట్టి ఇందులో ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కూడా అవుతుంది కదా. ఫస్ట్ అంటే టీ పవర్ 1 ఉంది, ఇక్కడ కూడా టీ పవర్ 1, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అందులో ఒకే వేరియబుల్ ఉంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మిగిలిన వాటిని కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. ఇది ఒకసారి ఫస్ట్ మనం లీనియర్ ఈక్వేషన్ అవ్వాలి. ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు, ఎందుకంటే దీని యొక్క పవర్ 2 అయింది కదా, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. అట్లాగే ఇక్కడ కూడా మనకి పవర్ 2 అయింది కాబట్టి ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ కాదు. అంటే మనం పొరపాటున ఇక్కడ 1 వేరియబుల్ ఉన్నాడు కాబట్టి మనం వేరియబుల్ గురించి మాత్రమే ఆలోచిస్తాం. ఫస్ట్ అసలు అది లీనియర్ ఈక్వేషన్ అవుతుందో లేదో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే మనం వేరియబుల్ 1 ఉందా 2 ఉందా అని చూడాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఒకే వేరియబుల్ కనిపిస్తుంది కానీ ఫస్ట్ అసలు ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు, ఎందుకంటే ఇవి రెండు లీనియర్ ఈక్వేషన్స్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఫర్ ద ఈక్వేషన్
2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 18. ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 18. దీని యొక్క సొల్యూషన్ ఏంటి అంటున్నారు. మనం సొల్యూషన్ అంటే ఏం చెప్పాం, వేరియబుల్ ప్లేస్లో ఏ నెంబర్ని అయితే రాసినప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లు ఈక్వల్గా ఉంటాయో దాన్ని సొల్యూషన్ అంటాం. దానికోసం మనం ఏం చేస్తాం, దాన్ని సాల్వ్ చేసేటప్పుడు మనకి ఎల్హెచ్ఎస్లో వేరియబుల్ మాత్రమే మిగిలి ఉండేటట్లు చూసుకుని మిగిలిన కాన్స్టెంట్స్ అన్నిటినీ లేకపోతే కోఎఫిషియెంట్స్ అన్నిటినీ ఆర్హెచ్ఎస్లోకి 1 by 1 తీసుకుపోతూ ఉంటాం అనమాట. మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, ఫస్ట్ 2 తీసుకువెళ్ళొచ్చు, లేకపోతే 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేసి తర్వాత మనం సాల్వ్ చేసైనా చేసొచ్చు. ఎట్లా చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ మనం 2 తీసుకువెళ్ళాలనుకుంటే ఈ 2 అనేది బ్రాకెట్ అంటే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ ఏమవుతుంది, మల్టిప్లికేషన్కి ఆపోజిట్ డివిజన్ కదా, 18/2 అవుతుంది. 2 టేబుల్ 18లో ఎన్ని టైమ్స్ పోతుంది, 9 టైమ్స్. అంటే మనకి ఏమొచ్చింది, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 9 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 3ని తీసుకువెళ్తాం, అంటే ఎక్స్ ఈక్వల్ టు ఈ ప్లస్ 3ని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే -3 అవుతుంది. 9 - 3 6 అవుతుంది కదండి, ఎక్స్ ఈక్వల్ టు 6 అవుతుంది అనమాట. కాబట్టి మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 4th వన్, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫై ద ఈక్వేషన్ 2x - 4 - x ఈక్వల్ టు 5 - x. ఆ సాటిస్ఫై చేసే వాల్యూనే మనం సొల్యూషన్ అంటున్నాం కదా. అంటే ఇచ్చిన ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏంటని అడుగుతున్నారు. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకి, 2x - 4 - x ఈక్వల్ టు 5 - x. దీన్ని సింప్లిఫై చేయాల్సి ఉంది. ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ని ఓపెన్ చేద్దాం. అంటే 2x బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కదా, కాబట్టి మైనస్తో లోపల ఉన్న టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. -4 అంటే -4 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ అవుతుంది, ఈక్వల్ టు 5 - x. ఓకే, ఇక్కడ 2x x రెండు ఒకే సైన్ ఉన్నాయి, లైక్ టర్మ్స్ కాబట్టి వారన్నిటిని యాడ్ చేయొచ్చు. అంటే 2x x 3x అవుతుంది, -4 ఈక్వల్ టు 5 - x అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వేరియబుల్ టర్మ్స్ అన్నింటినీ ఎల్హెచ్ఎస్లోకి, కాన్స్టెంట్ అన్నింటినీ ఆర్హెచ్ఎస్లోకి తీసుకురావాలి. ఇందులో వేరియబుల్ టర్మ్స్ ఏంటి, ఇవి రెండు వేరియబుల్ టర్మ్స్, ఇవి రెండు కాన్స్టెంట్స్. కాబట్టి ఈ వేరియబుల్ టర్మ్ ఏమో ఎల్హెచ్ఎస్లోకి తీసుకురావాలి, ఈ కాన్స్టెంట్ ఏమో ఆర్హెచ్ఎస్లోకి తీసుకురావాలి. అంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసినట్లయితే 3x, ఈ -xని ఎల్హెచ్ఎస్లోకి తెస్తే +x అవుతుంది. అలాగే ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది, ఈ -4ని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే +4 అవుతుంది. ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం, అంటే 4x అవుతుంది. 5 + 4 9 అవుతుంది. ఇప్పుడు ఈ 4ను కూడా మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళాలి. ఈ 4xని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది, అంటే x ఈక్వల్ టు 9/4 అవుతుంది. అంటే 9ని మనం 4తో డివైడ్ చేయాల్సి ఉంది. 9లో 4 టేబుల్ 2 టైమ్స్ పోతుంది కదా, 2 4s are 8 1 పాయింట్ పెట్టుకుని 0 ఉంచుకున్నట్లయితే మళ్ళీ 10లో 4 2 టైమ్స్ 2 4s are 8 2 వచ్చింది. మళ్ళీ 0 ఉంచుకున్నట్లయితే 5 4s are 20 0 వచ్చింది. అంటే 2.25, అంటే సి కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్, ద ఈక్వేషన్ x - 4y ఈక్వల్ టు 5 హ్యాజ్ నో సొల్యూషన్, యుని సొల్యూషన్, 2 సొల్యూషన్స్, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. యూని అంటే ఓన్లీ 1 సొల్యూషన్ అని. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం కదా. లీనియర్ ఈక్వేషన్లో ఓన్లీ 1 వేరియబుల్ ఉంటే దానికి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది, కానీ 2 వేరియబుల్స్ ఉంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, x y అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. అంటే డి కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, మనం ఆల్రెడీ 9th క్లాస్లోని ఒకటి గ్రాఫ్స్ డ్రా చేయడం నేర్చుకుంటాం. ఏ చాప్టర్లోని, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లో మనం లీనియర్ ఈక్వేషన్స్కి గ్రాఫ్ డ్రా చేయడం నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్ ఉందనుకుందాం. ఈ లీనియర్ ఈక్వేషన్కి మనం గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుందని మనకు తెలుసు కదా. మరి ఇక్కడ మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఉంటాయి. ఇంకొక ఈక్వేషన్ ఏదో ఉంది 3x + y = 7. ఇప్పుడు ఇది ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ కదా. మరి వీటికి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు
ఇక్కడ 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. అంటే ఈచ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. కాబట్టి ఇక్కడ మనకి ఒక పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి పెయిర్ ఆఫ్ లైన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. మనకి ఏదైనా ఒక ప్లేన్ మీద 2 లైన్స్ని మనం డ్రా చేసినప్పుడు, 2 స్ట్రైట్ లైన్స్ని డ్రా చేసినప్పుడు వాటికి ఉండే రిలేషను మనకి 3 కేసెస్లో ఏదో ఒక కేసు అయ్యి అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. అంటే కేస్ 1, కేస్ 2 అంటే కేస్ 3 గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఆ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వచ్చు. అంటే ఒకే ప్లైన్ మీద మనం 2 స్ట్రైట్ లైన్స్ డ్రా చేసినప్పుడు అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కావచ్చు, లేకపోతే నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కూడా కావచ్చు. వాటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాం కదా. అంటే ఇలాంటి ప్యారలల్ లైన్స్ కావచ్చు, లేకపోతే అవి 2 కూడా కోయిన్సైడ్ లైన్స్ కావచ్చు. అంటే ఒకే లైన్ మీద 2 ఉండొచ్చు అనమాట, ఒకదాని మీద ఒకటి ఉండొచ్చు. వీటిని మనం కోయిన్సైడ్ లైన్స్ అంటాం అనమాట. అంటే ఇక్కడ మనకి ఒక ప్లేన్ మీద ఉండే 2 స్ట్రైట్ లైన్స్ మధ్యలో 3 డిఫరెంట్ రిలేషన్ ఉండొచ్చు. వీటిలో ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ కావచ్చు, లేకపోతే నాన్ ఇంటర్సెక్టింగ్ ప్యారలల్ లైన్స్ కావచ్చు, లేకపోతే కోయిన్సైడ్ లైన్స్ కావచ్చు అనమాట. వీటిలో ఏదో ఒకటి మాత్రమే సాధ్యం అవుతుంది అనమాట. ఒకసారి మనం ఈ ఇంటర్సెక్టింగ్ లైన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండిటికి మనకి ఒకే ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అవి 2 ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ అవ్వాయో మనకి అదే ఆ రెండిటి యొక్క కామన్ పాయింట్ అవుతుంది. మనకి కోఆర్డినేట్ జామెట్రీలో ప్రతి పాయింట్ మనకి 2 రెఫరెన్సెస్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కదా ఒక ఆర్డర్డ్ పేర్లో. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ని ఇలా 1, 2 అనే ఆర్డర్డ్ పేర్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అంటే ఈ పాయింట్కి మనకు ఒక ఆర్డర్ పేర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, 2 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినట్లయితే ఆ 2 స్ట్రైట్ లైన్స్ కూడా అప్పుడు ఇందులో ఉండే కోఆర్డినేట్సే ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ అవుతాయి అనమాట. అంటే ఇది x కోఆర్డినేటు కాబట్టి x = 1, ఇది y కోఆర్డినేటు అంటే y = 2, అంటే x = 1, y = 2 అనేవి ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి సొల్యూషన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఈ సెకండ్ కేసు గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండింటిని మనం ఎంత దూరం ప్రొడ్యూస్ చేసినా పొడిగించినా సరే ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే ఈ రెండింటికి అసలు కామన్ పాయింట్స్ ఉండే అవకాశమే లేదనమాట. కాబట్టి ఈ కేసులో ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి సొల్యూషనే ఉండదన్నమాట. నెక్స్ట్ థర్డ్ కేసు, మనం ఈ 2 కోయిన్సైడ్ లైన్స్ వీటికి ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కామన్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఉంది కాబట్టి రెండిటికి కామన్ పాయింట్స్ ఇన్ఫైనైట్ ఉంటాయి. కాబట్టి దీనికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. అంటే మనం గ్రాఫ్ని డ్రా చేసి దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో మనం చెప్పగలుగుతాం అనమాట. అంటే ఇచ్చిన సైమిల్టేనియస్ ఈక్వేషన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అని అడిగినప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తే ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుందని చెప్తాం, ప్యారలల్ లైన్స్ వస్తే నో సొల్యూషన్ అని చెప్తాం, కోయిన్సైడ్ లైన్స్ వస్తే ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ అని చెప్తాం అనమాట. అయితే ఇది ప్రతి సందర్భంలోనూ సాధ్యం కాదు కదా. ఇదే 1 మార్క్ క్వశ్చన్కో 2 మార్క్ క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, గ్రాఫ్ డ్రా చేయడము ఇదంతా మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మరి ఎట్లా చెప్పగలము అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ చూసి తక్కువ సమయంలోనే అవి ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, లేకపోతే కోయిన్సైడ్ లైన్సా అని ఎలా చెప్పగలము అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ చాప్టర్, అంటే ఈ చాప్టర్లో మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. మనం ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైనట్లయితే హాఫ్ ఆఫ్ ద చాప్టర్ చాలా ఈజీగా చేయగలుగుతాం అనమాట. ఓకే, రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. మరి ఇక్కడ మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, మనకి లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏమవుతుంది, ax + by + c = 0. ఇది జనరల్ ఫామ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అయితే ఇక్కడ మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి కోఎఫిషియెంట్స్ డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ ఏమో a1x + b1y + c1 = 0 అని,
సెకండ్ లీనియర్ ఈక్వేషన్ ఏమో a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అని తీసుకోవడం జరిగింది అనమాట. ఇది సైమల్టేనియస్ ఈక్వేషన్స్ యొక్క జనరల్ ఫామ్. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఫస్ట్ రేషియో బిట్వీన్ ద కోఎఫిషియెంట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో మనం చెప్పాలి అంటే ఫస్ట్ మనం కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోస్ తీసుకుని రావాలన్నమాట. ఇందులో ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్లో a1, సెకండ్ ఈక్వేషన్లో a2, ఆ రెండింటికి ఒక రేషియో తీసుకోవాలి. అట్లాగే వై కోఎఫిషియెంట్స్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో b1, సెకండ్ ఈక్వేషన్లో b2, కాబట్టి ఈ రెండింటికి మనం రేషియో తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే కాన్స్టెంట్ టర్మ్స్ అంటే వేరియబుల్ లేని టర్మ్స్ మనం కాన్స్టెంట్ టర్మ్స్ అంటాం కదా, ఏంటది, ఫస్ట్ ఈక్వేషన్లో c1, సెకండ్ ఈక్వేషన్లో c2, ఈ రెండింటికి కూడా మనం రేషియో తీసుకున్నట్లయితే ఈ రేషియోస్ని అబ్జర్వ్ చేసి ఆ రెండు లీనియర్ ఈక్వేషన్స్కి ఉన్న రిలేషన్ని మనం చెప్పగలుగుతాం అన్నమాట. ఒకవేళ మనం a1/a2 b1/b2 రెండిటికి ఒకే రేషియో రానట్లయితే, డిఫరెంట్ రేషియో వచ్చినట్లయితే, రెండు ఈక్వల్ కాదు అంటే మనకి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయినట్లయితే, ఆ రెండు రేషియోస్ అన్ఈక్వల్ అయినట్లయితే అప్పుడు మనకి వాటికి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయన్నమాట. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఓకే. అప్పుడు మనం ఆ ఈక్వేషన్స్ ఏమంటారంటే కన్సిస్టెంట్ అంటాం అనమాట. కన్సిస్టెన్స్ ఈక్వేషన్స్, కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం మనం. ఓకే, మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చినప్పుడు ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి, ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది కాబట్టి దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ వన్ సొల్యూషన్, అంటే యూనీ సొల్యూషన్ అంటాం. ఓకే, ఒకవేళ మనకి ఈ రెండు ఈక్వల్ వచ్చినట్లయితే అంటే మనకి a1/a2 ఈక్వల్ టు b1/b2 వచ్చిందనుకోండి, అప్పుడు థర్డ్ రేషియోలోకి వెళ్తాం. అప్పుడు ఈ రెండింటిని తీసుకెళ్ళి థర్డ్ రేషియో ఏంటి, c1/c2తో కంపేర్ చేస్తాం. అది డిఫరెంట్గా వచ్చింది, నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే a1/b2 ఈక్వల్ టు b1/b2 వచ్చింది, కానీ రెండు c1/c2కి నాట్ ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు మనకి ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. వీటికి మనం గ్రాఫ్ డ్రా చేసినట్లయితే మనకి ప్యారలల్ లైన్స్ వస్తాయి, అంటే నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి, ప్యారలల్ లైన్స్. మనకి ప్యారలల్ లైన్స్కి మనకి కామన్ పాయింట్స్ ఉంటాయా, మనకి ఏమి ఉండవు కదా, కాబట్టి దీనికి సొల్యూషనే ఉండదన్నమాట. ఇట్లాంటి వాటిని మనం ఏమంటామంటే ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం. ఇన్కన్సిస్టెంట్. ఓకే, ఒకవేళ మనకి ఇది కూడా ఈక్వల్గా వచ్చినట్లయితే అంటే a1/a2 రేషియో, b1/b2 రేషియో, c1/c2 రేషియో మూడు ఈక్వల్గా ఉన్నట్లయితే అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2, అప్పుడు మనకి అవి రెండు కూడా కోఇన్సిడెంట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే గ్రాఫ్ని డ్రా చేసినట్లయితే రెండు ఒకే చోట వస్తాయి, ఒకదాని మీద ఒకటి వస్తాయి అన్నమాట, కోఇన్సిడెంట్ లైన్స్. మనకి కోఇన్సిడెన్స్ లైన్స్కి ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ కామన్ పాయింట్స్ ఉంటాయి, కాబట్టి దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ లైన్స్ ఈ ఈక్వేషన్స్ కూడా మనం కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం. కన్సిస్టెంట్. ఇక్కడ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఇక్కడ మనకి ఇక్కడ కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అన్నాం, ఇక్కడ కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అన్నాం. అసలు కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటే మనకి అట్లీస్ట్ ఒక్క కామన్ పాయింట్ అయినా ఉన్నట్లయితే, అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అయినా ఉన్నట్లయితే వాటిని మనం
కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం అనమాట. మనకి ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఒక కామన్ పాయింట్ ఉంటుంది, అలాగే మనకి కోఇన్సిడెంట్ లైన్స్కి ఇన్ఫైనైట్లీ మెనీ కామన్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఈ రెండిటికి కామన్ పాయింట్ ఉంది కాబట్టి ఈ రెండు కూడా మనకి కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయి. వీటికి ఎక్కడ మనకి కామన్ పాయింట్స్ ఉండవు కాబట్టి ఇది ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే మనం చాలా వరకు సమ్స్ని ఈజీగా చేయగలుగుతాం. పైగా ఈ కాన్సెప్ట్ నుంచే మనకి 1 మార్కు 2 మార్క్స్ అడగడానికి చాలా అవకాశం ఉందన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి ఇవి కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయా అంటే మనకి రెండిట్లో ఏదైనా కన్సిస్టెంటే అవుతుంది. అలా కాకుండా ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అని అడిగితే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే మనకి యూని సొల్యూషన్ ఉందంటాం. ఓకే, a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 వస్తే మనకి నో సొల్యూషన్ అంటాం. 3 ఈక్వల్ వస్తే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇలా ఇవ్వడం జరిగింది. 2x + 3y - 6 = 0, 3x - 5y + 7 = 0. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ కోఎఫిషియెంట్స్ తీసుకుందాం. ఇందులో మనకి a1 ఎంత? a1 = 2, b1 ఎంత? 3, c1 - 6, అలాగే a2 3, b2 -5 అంటే సైన్తో సహా తీసుకోవాలి, c2 7. ఓకే, కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ తీసుకున్నాము. ఇప్పుడు రేషియోస్ తీసుకుందాం. a1/a2 = 2/3. ఇంకా దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లో రాయలేం కదా. అలాగే b1/b2 = b1 ఎంత మనకి? 3, b2 -5, దీన్ని అవసరమైతే -3/5 అని రాయొచ్చు. ఓకే, ఇంకా దీన్ని సింప్లిఫై చేయలేము. అలాగే c1/c2 తీసుకుందాం. c1/c2 = ఇక్కడ c1 ఎంత? -6, c2 7. దీన్ని కూడా మనం అంతకంటే సింప్లిఫై చేయలేము. ఇక్కడ చూడండి, a1/a2 2/3 వచ్చింది, b1/b2 -3/5 వచ్చింది, c1/c2 -6/7 వచ్చింది. ఫస్ట్ మనం ఈ రెండింటిని కంపేర్ చేసేయాలి. అంటే a1/a2ని b1/b2ని కంపేర్ చేసినట్లయితే రెండు నాట్ ఈక్వల్ వస్తే ఇంక మనం దీన్ని జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదనమాట. ఎందుకంటే అది మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది అని చెప్తాను అనమాట. ఏం రాస్తాం ఆన్సర్? సిన్స్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ ఓన్లీ 1 సొల్యూషన్ ఆర్ యూని సొల్యూషన్ అని రాస్తాం అనమాట. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అవ్వాయి అనుకోండి, అప్పుడు దీంతో కంపేర్ చేస్తాం. నాట్ ఈక్వల్ టు అయితే ఏం రాస్తాం? ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ నో సొల్యూషన్ అని రాస్తాం. ఒకవేళ 3 ఈక్వల్గా వస్తే ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ అని రాస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని పేజ్ నెంబర్ 83లో ఉన్న ట్రై దిస్లోని సమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ p ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ యూని సొల్యూషన్. యూని సొల్యూషన్ అంటే ఓన్లీ 1 సొల్యూషన్ ఉండాలన్నమాట. మనకి ఎప్పుడు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి 1 సొల్యూషన్ ఉంటుందంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయినప్పుడు. ఓకే, అంటే మనం ఫస్ట్ కోఎఫిషియెంట్స్ చూద్దాం. ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి? 2x + py = -5 ఆర్ 3x + 3y = -6. ఓకే, ఎప్పుడైనా సరే మీకు కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటే రెండు LHSలో ఉండాలి, లేకపోతే రెండు RHSలో ఉండాలి. ఒకవేళ ఒకటి LHSలోని మరొకటి RHSలో ఉంటే రెండు ఒకే సైడ్కి తీసుకురావడానికి ప్రయత్నించండి ఫస్ట్. అంటే ప్రాబ్లం స్టార్ట్ చేయకముందే ఫస్ట్ అది చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ రెండు మనకి RHSలో ఉన్నాయి కాబట్టి అలాగే ఉంచి చేసినా నో ప్రాబ్లం. ఇప్పుడు మనం కోఎఫిషియెంట్స్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్లో a1 ఎంత మనకి? 2 అంటే x కోఎఫిషియెంట్, b1 ఎంత మనకి? p అంటే y కోఎఫిషియెంట్, c1 ఎంత అవుతుంది? -5. ఒకవేళ మనం LHSలోకి తీసుకెళ్ళినట్లయితే +5 అయ్యేది. ఎట్లా అయినా పర్వాలేదు, మనం కంపేర్ చేసినప్పుడు మైనస్ కట్ అయ్యి ప్లస్ వస్తుంది కాబట్టి ఓకే 5 రాసుకుందాం పోనీ. అలాగే సెకండ్ ఈక్వేషన్ a2 కదా, a2 = 3, అలాగే b2 = 3 అండ్
C2 ఈక్వల్ టు, ఒకవేళ మనం దీన్ని LHSలోకి తీసుకెళ్ళినట్లయితే +6 అయి ఉండేది. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి? ఒకే ఒక సొల్యూషన్ ఉంది కాబట్టి మనకి A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అవ్వాలన్నమాట. ద పెయిర్ ఆఫ్ కాబట్టి మనం ఏం రాయొచ్చు? A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. ఇక్కడ ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ మనం C1/C2తో పని లేదనమాట. ఓకే, ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి A1 ఎంత? 2/A2 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1 ఎంత మనకి? P/B2 ఎంత? 3. ఇక్కడ డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కట్ చేసినా పర్వాలేదు, లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత సింప్లిఫై చేసినా పర్వాలేదు. ఇక్కడ 3నే ఉంది, ఇక్కడ 3నే ఉంది. అంటే మనకి ఏమొచ్చింది? 2 నాట్ ఈక్వల్ టు P వచ్చింది. అంటే దట్ ఇంప్లైజ్ P నాట్ ఈక్వల్ టు 2. P నాట్ ఈక్వల్ టు 2 అంటే మనకి ఇచ్చిన సైమల్టేనియస్ ఈక్వేషన్స్కి ఒకే ఒక సొల్యూషన్ అవ్వాలంటే P వాల్యూ 2 కాకూడదు అనమాట. నాట్ ఈక్వల్ టు 2 అంటే ఏంటి? P వాల్యూ 2కి సమానం కాకూడదు అనమాట. మిగిలిన అన్ని సందర్భాల్లో దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K ఫర్ విచ్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x - ky + 3 = 0, 4x + 6y - 5 = 0 రిప్రజెంట్స్ ప్యారలల్ లైన్స్. మనకి రెండు ప్యారలల్ లైన్స్ ఎప్పుడవుతాయి? A1/A2 ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అయినప్పుడు ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి ఇక్కడ? మనకి 2x - ky + 3 = 0, అలాగే 4x + 6y - 5 = 0. ఒకసారి మనం కోఎఫిషియెంట్స్ రాద్దాం. ఇక్కడ A1 ఎంత మనకి? 2, B1 - k, C1 3, అలాగే A2 4, B2 6, C2 -5. ఓకే, మనకి ఇవి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఏమవ్వాలి? మనకి A1/A2 ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అవ్వాలి. ఓకే, దట్ ఎంప్లాయిజ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే A1/A2 అంటే 2/4 ఈక్వల్ టు B1/B2 అంటే -k/6 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2 అంటే 3/-5 అవ్వాలి. ఇక్కడ మనకి k వాల్యూ కావాలి కాబట్టి మనకి ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది కదా. ఇది తీసుకున్నట్లయితే అంటే 2/4 ఈక్వల్ టు -k/6 క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 4 × -k -4k అవుతుంది. 2 6 are 12 అవుతుంది. ఓకే, ఈ -4ని మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే k ఈక్వల్ టు 12/-4 అవుతుంది. 4 టేబుల్ 12లో 3 టైమ్స్ పోతుంది. అంటే మనకి k ఈక్వల్ టు మైనస్ ఉంది కదా, -3 అంటే ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే k వాల్యూ -3 అయినప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అని అర్థం. నెక్స్ట్ థర్డ్ వన్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 3x + 4y + 2 = 0 అండ్ 9x + 12y + k = 0 రిప్రజెంట్స్ కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి మనకి? 3x + 4y + 2 = 0 అండ్ 9x + 12y + k = 0. ఫస్ట్ కోఎఫిషియెంట్స్ రాద్దాం. అంటే A1 = 3, B1 = 4, C1 = 2, అలాగే A2 = 9, B2 = 12, C2 = k. ఇక్కడ మనకి కోఇన్సిడెంట్ లైన్స్ ఎప్పుడు అవుతాయి? A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 అయినప్పుడు ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనకి కోఇన్సిడెంట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. మనం ఈ కోఎఫిషియెంట్స్ని తీసుకొచ్చి ఇందులో రాసినట్లయితే అంటే 3/9 ఈక్వల్ టు 4/12
ఈక్వల్ టు 2/k. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి, k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఇక్కడ వరకు తీసుకున్నా సరిపోతుంది, లేకపోతే దీన్ని తీసుకున్నా మనకి k వాల్యూ వస్తుంది. ఓకే, దట్ ఇంప్లైస్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 4 × k 4k అవుతుంది, 12 × 2 24 అవుతుంది. ఈ 4ని మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే k ఈక్వల్ టు 24/4 అవుతుంది. 4 టేబుల్ 24లో 6 టైమ్స్ పోతుంది కదా, దట్ ఇంప్లైస్ k ఈక్వల్ టు 6. అంటే k ఈక్వల్ టు 6 అయినప్పుడు ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి కోఇన్సిడెంట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ p ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి మనకి, px ప్లస్ 3y మైనస్ ఆఫ్ p మైనస్ 3 ఈక్వల్ టు 0, అలాగే 12x ప్లస్ py మైనస్ p ఈక్వల్ టు 0. ఫస్ట్ కోఎఫిషియెంట్స్ రాసుకుందాం. అంటే a1 ఈక్వల్ టు p, b1 ఈక్వల్ టు 3, c1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p మైనస్ 3, అలాగే a2 ఈక్వల్ టు 12, b2 ఈక్వల్ టు p, c2 ఈక్వల్ టు మైనస్ p. ఓకే, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఎప్పుడు ఉంటాయంటే రెండు కోఇన్సిడెంట్ లైన్స్ అయినప్పుడు. ఎప్పుడు కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అయినప్పుడు. కాబట్టి అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఇవి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే p/12 ఈక్వల్ టు 3/p ఈక్వల్ టు c1 అంటే మైనస్ p మైనస్ 3/-p. ఇక్కడ మైనస్ మైనస్ కట్ చేయొచ్చు. ఓకే, మనం ఏది తీసుకున్నా సరే, అంటే ఇక్కడ వరకు తీసుకున్నా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, లేకపోతే ఈ పార్ట్ని తీసుకున్న ఆన్సర్ వస్తుంది, లేకపోతే ఫస్ట్ టు లాస్ట్ తీసుకున్న ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ రెండింటిని ఈక్వల్ చేసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, p × p స్క్వేర్ అవుతుంది, 12 × 3 12 3s are 36 అవుతుంది. ఈ స్క్వేర్ని మనం RHSలోకి పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది, అంటే p ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36. మరి 36కి స్క్వేర్ రూట్ ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ 6 అవుతుంది, ఇదర్ +6 కావచ్చు -6 కావచ్చు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది అనమాట, ప్లస్ ఆర్ మైనస్ 6. అంటే +6 అయినా -6 అయినా p వాల్యూ ఇచ్చిన పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ని కలిగి ఉంటాయన్నమాట. ఇక్కడ వరకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో కొంత భాగాన్ని ఫినిష్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది, వెంటనే మీరు ఆ వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.